రుద్ర క్యారెక్టర్ కోసం పోవచ్చు మూవీకి. విష్ణు అంటే విష్ణు క్యారెక్టర్ బాగానే ఉంది బ్రో, బట్ ఇంకా బెటర్గా ఏంటంటే రుద్ర క్యారెక్టర్ ఇంకా బాగుంది. అందులో హైలైట్స్ ఏంటంటే రుద్ర క్యారెక్టర్ వచ్చినప్పుడే మూవీ మొత్తం టర్న్ ఓవర్ అవుతుంది. అప్పటి వరకు నార్మల్గా కన్నప్ప ఆ మూవీలో రన్ అవుతుంటుంది. నా దృష్టిలో అయితే విష్ణు ఏంటంటే రియల్ స్టోరీ కదా, బట్ ఏంటంటే స్టోరీ మొత్తం చేంజ్ అయింది వచ్చేసి రుద్ర క్యారెక్టర్తోని ఇంకా బెటర్ స్టోరీ చేంజ్ అవుతుంది. రొమాన్స్ అంటే ఇక ఆ స్టోరీకి వాళ్ళు యాడ్ చేసుకున్న ఇది అనుకుంటా బ్రో, అంతే. నాకైతే అవసరం లేదనిపిస్తుంది, బట్ ఇక ఇప్పుడున్న జనరేషన్కి ఆ మాత్రం లేకపోతే మసాలా లేకపోతే చూడరు కదా, దానికోసం అని. ఓకే బ్రో, 2.5. సినిమా చాలా బాగుంది, ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే డివోషనల్. మనకి పూర్వం చిన్నప్పుడు మనకు తెలుసు, కానీ ఇప్పుడున్న జనరేషన్ తెలియదు సినిమా. ఇది ఇప్పుడున్న జనరేషన్కి కాళహస్తి గురించి విశిష్ట గురించి బాగా చెప్పడం జరిగింది. నిజంగా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఇది. సెకండ్ హాఫ్ చాలా అంటే ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సరైన టైంలో సరైన ఎంట్రీ బాగుంది ప్రభాస్ది. దానికోసం ప్లస్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ, బట్ దాంట్లో ఉన్న నేరేషన్ కావచ్చు, చెప్పే విధానం కావచ్చు, బాగా చెప్పారు, బాగుంది. చాలా బాగుంది. క్లైమాక్స్ కొంచెం అందరూ డివోషనల్ అయిపోతారు, చాలా డివోషనల్ అయిపోతారండి. శివుడి భక్తి అండి. 5 out of 5. థ్యాంక్ యూ. ఎంతవరకు చూపించాలో అంతవరకు ఉందండి, మళ్ళీ టూ మచ్ అయితే లేదు. చాలా బాగుంది. దట్ వాజ్ గూస్ బంప్స్. శివుడి భక్తి. యా బాగుంది. నేను వెళ్ళా 3 hours ఎక్కడ బోర్ కొట్టలేదండి. ఇట్ వాజ్ గుడ్. ప్రభాస్ అనేది మనకు శివుడి క్యారెక్టర్ని రుద్ర క్యారెక్టర్లో చేశారు కదా, ఆయనకు అదే చాలా సూపర్ ఉంది. మంచు విష్ణు అనేది భక్తుల్లాగా చేశాడు కాబట్టి ఇది బాగుంది. ఇద్దరిని అంత నేను తెలియదండి. లేదండి, ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, బట్ క్లైమాక్స్ లో కవర్ చేసేసారు కంప్లీట్ గా. బాగుందండి, చూడొచ్చు ఫ్యామిలీతో కలిసి. రొమాన్స్ అంటూ ఏం లేదండి, ఇక బాగానే ఉంది, ఓకే చూడొచ్చు. అలా అంటే మనకు శ్రీరామదాసులో రొమాన్స్ లేదా? ఉంది కదా, అందులో నాగార్జున గారు స్నేహ గారు చేస్తే చూడలేదా? ఇందులో కూడా కన్నప్ప అనేది మనం భక్తుడిలాగానే ఎందుకు చూస్తాము, అతను ఒక క్యారెక్టర్. అతను అంటే నార్మల్గా ఉండి ఒక దేవుడికి భక్తుల్లాగా అయితే ఎలా ఉంటుందని చూపించారు. అతను నార్మల్గా ఉన్నప్పుడు కూడా అతను పెళ్లి చేసుకోకూడదు, ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదు అనడం తప్పు కదా. చూడొచ్చండి, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. అంటే ఇంతకుముందు రొమాంటిక్ సీన్స్ ఉన్న మూవీస్ నడవలేదా? నడిచాయిగా. సూపర్ అండి, ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాగుంది. అవునండి, దాన్ని నా మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన, కానీ భారీ అంచనాలు కాదు భయ్యా, అతి భారీ అంచనాలను మించిపోయే లెవెల్లో నిజంగా మంచు విష్ణు అన్నని ఏమో అనుకున్నాం. యాక్టింగ్ రాదు, యాక్టింగ్ స్కిల్ లేదు, టాలెంట్ లేదని అనుకుంటాం, కానీ ఏంటంటే ఈ సినిమాతో నిజంగా ఇండస్ట్రీలో దమ్మున్న మొగోడని చెప్పేసి నిరూపించుకుంటు భయ్యా. నిజంగా అప్పుడెప్పుడో 25 సంవత్సరాల కింద భక్త కన్నప్ప అనే సినిమా పాత విజువల్స్తోని, పాత ఏంటంటే లో కెమెరా క్వాలిటీతో చూసినాం, కానీ ఈ సినిమాలో అసలు విఎఫ్ఎక్స్ హైలైట్స్, స్టోరీ పరంగా చూసుకున్న విజువల్స్, సీన్స్ ఏం పెట్టిండు భయ్యా, అసలు తోపు లెవెల్లో పెట్టిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ నిజంగా ప్రభాస్ గారి రుద్ర క్యారెక్టర్ ఎంట్రీలో నిజంగా రుద్ర తాండవం ఆడించేసిండని చెప్పచ్చు భయ్యా. నిజంగా ఎక్సలెంట్ మూవీ అయితే ఎక్సలెంట్, కానీ మంచు విష్ణు అన్న నటించడం కాదు జీవించేసిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. అన్న నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళని ఎవ్వరిని కూడా నమ్మకండి అన్న, నిజంగా చెప్తున్నా. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం నిజంగా ఎమోషనల్ భయ్యా, నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగేసినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచి బాగాలేదని, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది భయ్యా, కాకపోతే ఏంటంటే కొంచెం రొమాంటిక్ పరంగా, కొంచెం సాంగ్స్ పరంగా. बट दिस इज द हिस्ट्री. हमारा रामायण भी हिस्ट्री है, हमारा महाभारत भी हिस्ट्री है, जो भी अभी दिखा है वो भी हिस्ट्री है, वो माइथोलॉजी नहीं है. वो हिस्ट्री निकाल के हम सबको देखना है और हमारा नेक्स्ट जनरेशन को दिखाना है, तभी हमारा राम लक्ष्मण कृष्ण और शिव का बारे में सब लोगों को पता चलता है. बहुत अच्छा है, बहुत अच्छा है.
अक्षय कुमार का परफॉर्मेंस भगवान है ना, भगवान जैसा ही है, ज़्यादा नखरे नहीं किया, बहुत अच्छा किया है, बहुत अच्छा है फिल्म, अच्छा बहुत अच्छा है, ग्रैंडियर है, उसका आरा बहुत अच्छा है, उसका जनरल आरा भी ऐसा है, उसका वॉइस अच्छा है, उसका मेन भक्ति में निकलने का वो जो भी इम्पोर्टेंट रोल है वो अच्छा किया है। మేడం 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 ఆల్రెడీ నేను మాట్లాడేసాను అక్కడ ఇంకో ఫ్యామిలీ ఎక్కుంది ఫ్యామిలీ అని కాదు ఫ్యామిలీ సాంగ్స్ బెటర్ మిగతా సాంగ్స్ అంత ఏం బాగాలేదు రేటింగ్ ఎంత ఇస్తారు చాలా బాగుంది ఏం నచ్చింది సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగానే ఉన్నాయి కొంచెం లెందీ అనిపించింది బట్ బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ లో మొత్తం రొమాన్స్ ఎక్కువ చూపించారనుకున్నాను ఒక్క పార్ట్లో కొంచెం రొమాన్స్ ఉంటుంది మిగతా అంతా బాగానే ఉంది సినిమా ఓకే అంటే అప్పట్లో భక్త కన్నప్పకి డిఫరెన్స్ ఏ విధంగా అది నేను చూడలేండి ఇదైతే చూసేది బాగుంది ఓకే అంటే భక్తి సినిమాలో భక్తి కన్నా రొమాన్స్ ఎక్కువ చూపించారనుకున్నారు అలా ఏం లేదండి ఒక్క పార్ట్లో ఉంది మిగతా అంతా ఆన్ ద ఫ్లోలో వెళ్ళిపోతుంది హైలైట్స్ అంటే ఏం చెప్తారు హైలైట్స్ అంటే ప్రభాస్ యాక్టింగ్ హీరో హీరోయిన్ యాక్టింగ్ అందరిది బాగుంది అందరు బాగా చేశారు ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్లో బాగుంది చాలామంది స్టోరీ కానీ డైరెక్షన్ మన విష్ణు గారి మ్యూజిక్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సాంగ్స్ అన్నీ బాగున్నాయి లాస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంది సినిమా హిట్ అంటారా హిట్ చెప్తున్నా చూడురా దేవుడు ఉన్నాడు దేవుడు లేడని ఎట్లా చెప్తారా అరే ధర్మం నశించే టైంలో దేవుడు ఉగ్ర రూపం ఎత్తి ఒక ప్రభాస్ అన్నలాగా ఒక విష్ణు అన్నలాగా వచ్చి తెలివి చెప్తారా ఒక్కరు చెప్తున్నా హిందూ ధర్మము పోలేదు హిందూ ధర్మము అన్ని చోట్లలో ఉంది దేవుడు అయితే ప్రతి చోటలో ఉన్నాడు దేవుణ్ణి నమ్మాలి మంచు విష్ణు అంటే ఎవరు అనుకున్నారు మంచు ఒకరు చెప్తున్నా మోహన్ బాబు శివయ్యకు మోహన్ బాబు గారు శివయ్యకు పెద్ద ఫ్యాన్ శివయ్య అంటే ఎవరు దేవుడు ఆయన దేవుడే ఆయన ఏకంగా చెప్తున్నా నిజాయితీ పరుడు ఆయన మోహన్ బాబు వాళ్ళకు రియల్ సినిమా అంటే ఇదే వాళ్ళ ఇంటి సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి అయ్యా స్వామి ఎందుకు చెప్తున్నా అంటే దేవుళ్ళు లేరు లేరు అని కొట్టుకొస్తుండ్రు అటువంటి దేవుడు ఓం నమః శివాయ జై ప్రభాస్ అన్న ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఫైట్ సీన్స్ ఉన్నాయా ఫైట్స్ బాగున్నాయి మీకేం నచ్చింది సినిమాలో మీకేం నచ్చింది మాకు భక్తి నచ్చిందండి అందులో ఈ జనరేషన్ వాళ్ళకు భక్తి అవసరం లేదు మళ్ళీ ఆడియన్స్ రావచ్చు అన్ని ఏజ్ వాళ్ళు ఆడియన్స్ అనేవాళ్ళు ఒక టైం ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళే రావచ్చు అందరు రావచ్చు